మనకు తెలిసి భారతదేశంలోని ప్రతి వ్యక్తి ఆదాయపు పన్ను చెల్లించాలి. అది ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఏదో ఒక విధంగా పన్ను భారం పడుతుంది. ప్రజల నుంచి వసూలు చేసే ఆదాయపు పన్ను ఏ దేశ ప్రభుత్వానికైనా ముఖ్యమైన ఆదాయ వనరు. కానీ కొన్ని దేశాల్లో మాత్రం ప్రభుత్వం పన్ను వసూలు చెయ్యదు. ప్రజల ఆదాయం మొత్తం వారికే దక్కుతుందని అర్థం. ఆ దేశాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. పన్ను రహిత దేశం విషయానికొస్తే మొదటగా బహమాస్. ఈ దేశం పర్యాటకులకు స్వర్గధామం. పశ్చిమ కనుమలలో ఉంది. ఈ దేశ ప్రజలు తమ ఆదాయంపై ప్రభుత్వానికి ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. వారు ఎంతైనా డబ్బు సంపాదించుకోవచ్చు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఇక్కడ ముడి చమురు వ్యాపారం ఎక్కువగా జరుగుతుంది. ఈ దేశం మొత్తం ఆర్థిక వ్యవస్థ దీనిపై ఆధారపడుతుంది. కాబట్టి అక్కడి ప్రజలు కూడా పన్ను చెల్లించాల్సిన అవసరమే లేదు. గల్ఫ్ దేశం బహ్రెయిన్ ప్రభుత్వం తమ పౌరుల నుండి ఎలాంటి పన్నును వసూలు చేయదు. కువైట్ కూడా చమురు, గ్యాస్ సహజ నిల్వలు కలిగి ఉంది. ఆ దేశం రెండింటి నుంచి బాగా సంపాదిస్తుంది. దాని నుండి దాని ప్రజలు ప్రయోజనాన్ని పొందుతారు. అందుకే ఈ దేశంలోని ప్రజలు ఆదాయపు పన్ను కట్టాల్సిన అవసరమే లేదు. ఇక మాల్దీవుల ప్రజలు కూడా ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రపంచం నలుమూల నుంచి ప్రజలు అక్కడికి సందర్శన కోసం వస్తారు. ఇటీవల ప్రధాని మోదీపై వ్యాఖ్యలు చేసినందుకు భారతీయ పర్యాటకులు మాల్దీవులను బహిష్కరించారు. బ్రూనైలో చమురు నిల్వలున్నాయి. ఇక్కడ నివసించే ప్రజలు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరమే లేదు. ఉత్తర అమెరికా ఖండంలోని కరేబియన్ ప్రాంతంలో ఉన్న కేమాన్ దీవులలో నివసిస్తున్న ప్రజలు కూడా ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.